ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఆరంభం ఎలా ఉందంటే, ఇండియా పని ఆల్మోస్ట్ అయిపోయింది అన్నంత విధంగా ఉంది. వాళ్ళెలా కౌంటర్ అటాక్ చేశారంటే, విధ్వంసకర బ్యాటింగ్ చేశారు. ఈవెన్ టీ20లో కూడా మనం అప్పుడప్పుడు ఇలాంటి బ్యాటింగ్ చూసుండం. అటువంటి టీ20ని తలపించే బ్యాటింగ్‌తో 110 స్ట్రైక్ రేట్‌తో రెచ్చిపోయారు. అప్పుడు అనిపించింది మన వాళ్ళకి ఇంక అయిపోయిందిరా ఇది. ఒక 600 స్కోర్ ఖచ్చితంగా కొట్టేస్తారు వీళ్ళు అన్న ఊపులో కనిపించారు. ఆఫ్టర్ లంచ్ తర్వాత మనకి ఇండియన్ కెప్టెన్ సుమన్ గిల్ వికెట్లు తీసి ఏడవండ్రా ఇదే బతుకు ఇంకెంతకాలం బతుకుతారు ఏమన్నా తిట్టు ఉండాలి. ఆ తిట్లతో బౌలింగ్‌లో చేంజింగ్ కనపడింది. ఆ చేంజింగ్ ఎలా ఉందంటే వికెట్లు వరద పారింది. ఆఫ్టర్ లంచ్ తర్వాత ఇంగ్లాండ్ కెప్టెన్ ఓలిపప్ చిన్న తప్పిదం చేశాడు. ఆ తప్పు సరిదిద్దుకోలేని పొరపాటు అయిపోయింది. అంతవరకు ఫాస్ట్ మూడ్‌లో కౌంటర్ అటాక్‌లో అటాక్ చేస్తున్న బ్యాటింగ్ కాస్త డిఫెన్స్ మోడ్‌లోకి తీసుకెళ్ళాడు. అది వాళ్ళ జీవితాలనే నాశనం చేసేసి అక్కడి నుంచి వికెట్స్ కొలాప్స్ అవ్వడం మనం చూసాము. నిజంగా ద వారియర్ ఎవరంటే మహమ్మద్ సిరాజ్. ఏమన్నా స్పెల్ వేశాడా! మహమ్మద్ సిరాజ్ విధ్వంసం ఎలా ఉందంటే కెప్టెన్ ఓలిపప్, జో రూట్, జాక్‌ని ముగ్గురిని పెవిలియన్‌కి పంపేసి మ్యాచ్ ఒక ఫలితాన్నే తారుమారు చేశాడు. దానికి తోడు ప్రసిద్ధ కృష్ణ షార్ట్ బాల్ చేస్తూ వాళ్ళకి ఆలోచించుకోవడానికి టైం కూడా లేకుండా చేస్తూ వికెట్ల పతనం కొనసాగించారు వీళ్ళిద్దరూ. మొహమ్మద్ సిరాజ్ 5th టెస్టుల్లో కూడా ఒకే ఫిట్నెస్ తో కనపడమే కాకుండా ఒకే ఫిట్నెస్ తో బౌలింగ్ వేయడం మనల్ని నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటది. అటువంటి ఫిట్నెస్ కేవలం మనం విరాట్ కోహ్లీ ద కింగ్ లో మనం చూస్తూ ఉంటాము. కానీ మహమ్మద్ సిరాజ్‌లో అటువంటి ఫిట్నెస్ ఉండడం నిజంగా మెచ్చుకోదగ్గ విషయం. నిజానికి మన వాళ్ళు ఆడుతున్న పిచ్ ఎలాంటిదంటే అది జీవం గలదది. ఎందుకంటే ఆ పిచ్ కేవలం బౌలర్స్‌కి, స్పిన్నర్స్‌కి అనుకూలించేలా కనబడుతుంది. బ్యాటర్స్‌కి ఏమాత్రం డిఫెన్స్ మోడ్‌లోకి వెళ్ళి ఆడదామని ట్రై చేస్తే ఆటోమేటిక్‌గా వికెట్లు లెగిసిపోతాయి. ఇండియన్ బ్యాటింగ్ విషయానికి వస్తే జైస్వాల్ అవని, పంత్ అవని వాళ్ళు అగ్రెసివ్‌గా బ్యాటింగ్ చేస్తానే ఉంటారు. వాళ్ళు డిఫెన్స్ ఆడదాము, డిఫెన్స్‌లో మనం బాల్ తిందాము, నిలదొక్కుకుందాం ఈ మోడ్‌లో ఎప్పుడు కనిపించరాళ్ళు. వచ్చామా బ్యాట్‌కి పని చెప్పామా, 6లు, 4లు వరద పారించామా, ఔట్ అయిపోయామా, వెళ్ళిపోయామా ఇలా ఉంటది వాళ్ళ బ్యాటింగ్ థియరీ. కానీ పంత్ మరి దూరంగా ఉన్నాడు గాయం కారణంగా. ఇంకా జైస్వాల్ చూసుకుంటే అనవసరమైన షాట్‌కి ప్రయత్నించి ఔట్ అవ్వడం కొంచెం విచారకర విషయం. ఇండియాకి మరొక బ్యాడ్ ఏంటంటే ఫామ్‌లో ఉన్న ఇండియన్ కెప్టెన్ గిల్ గారు రన్‌కి ప్రయత్నించి రన్ ఔట్ అవ్వడం. అది కోలుకోలేని దెబ్బగా మిగిలిపోవడం. సుందర్‌నేమో ఎర్లీగా పంపకంట లేట్‌గా పంపడం. నాయరేమో 50 కొట్టడం నిజంగా అద్భుతమే చెప్పాలి ఆ పిచ్ మీద. అయినా ఈ వీళ్ళతో కలిసి కొంచెం 300+ వరకు నిలదొక్కుకొని ఉండుంటే ఇంకా చాలా బాగుండేది. కానీ అన్‌ఫార్చునేట్‌లీ వాళ్ళు కొలాప్స్ అయిపోయారు. ఇండియాకున్న దరిద్రం ఏంటంటే కొలాప్స్ అవ్వడం మొదలుపెడితే టోటల్‌గా వరుసగా పడిపోతారు. కేవలం 6 రన్‌ల వ్యవధిలోనే 4 వికెట్లు ఎగిరిపోయినాయి. సరే అట్‌లీస్ట్ ఎలాగైనా సరే 224 స్కోరు సాధించి పెట్టారు ఆ పిచ్ మీద. నిజంగా చెప్పుకోదగ్గ విషయమే. ఇక సెకండ్ హైయెస్ట్ విషయానికొస్తే జైస్వాల్ కాపాడుకున్నాడబ్బా ఆయన విలువ. ఎందుకంటే ఆయన మీద పెట్టుకున్న నమ్మకం నిలబెట్టుకున్నాడు. ఆయన అగ్రెసివ్ బ్యాటింగే ఆయన కాపాడిందని చెప్పాలి. అలాగే శుభ్మన్ గిల్ కూడా అగ్రెసివ్ బ్యాటింగే చేస్తాడు చాలా వరకుని. ఆయన కూడా అదే అగ్రెసివ్ మూడ్‌లోకెళ్ళి బ్యాటింగ్ చేస్తే అట్‌లీస్ట్ 75కి ఇంకో 300 పరుగులు జోడిస్తే మనం ప్రశాంతంగా ఉండొచ్చు. నమ్మకంతో ఉండొచ్చు. ఎందుకంటే ఆ పిచ్చు జీవం గలది. అది సపోర్ట్ చేయదు డిఫెన్స్ మోడ్‌కి అని అర్థమైపోతుంది. డిఫెన్స్ మోడ్‌లో ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళు వికెట్లు కోల్పోతున్నారు. అగ్రెసివ్‌గా ఎవరైతే ఆడుతున్నారో 50+ అవ్వచ్చు, 40+ అవ్వచ్చు. మొత్తం మీద స్కోర్ సాధించిన వాళ్ళు మట్టుగా నిలబడుతున్నారు అగ్రెసివ్‌గా కొట్టినోళ్ళు. డిఫెన్స్ ఆడదామని ప్రయత్నం చేసిన ఇంగ్లాండ్ ఎలాగైతే కొలాప్స్ అయిపోయిందో, అలాగే మన వాళ్ళు డిఫెన్స్ ఆడకుండా అగ్రెసివ్ బ్యాటింగ్ చేసి ఒక 300+ కొట్టారనుకో ఈ స్కోర్‌తో కాబట్టి 300+ మనకి చాలా వరకు సపోర్ట్ అవుతది. అదే విధంగా 300+ఏ కాదు బౌలర్స్ కూడా సిరాజ్ అయినా లేకపోతే ప్రసిద్ధి కృష్ణ అయినా సరే ఎలాగైనా సరే వాళ్ళు బౌలింగ్‌తో ఇంగ్లాండ్‌ని కట్టడి చేసినట్టయితే ఇది డ్రాగా ముగుస్తది. మరి ఇండియాకి చెడ్డ పేరు రాకుండా కాపాడుతది. మరి ఇది ఎక్కడికైనా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్. బై.